ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, ఇది వరకున్న ప్రేమ కన్నా మించిన ప్రేమతో ముందుకు వెళ్తావు. ఇది వరకున్న ప్రేమ కన్నా మించిన ప్రేమతో ముందుకెళ్తావు. పేతురుకి యేసయ్య అంటే అమితమైన ప్రేమ. యేసయ్య అన్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడవను. యేసయ్య ఒక్కడే నీళ్ళ మీద నడుస్తుంటే యేసయ్య ఒక్కడే నడవకూడదు, నేను కూడా ఆ డేంజర్ జోన్లో నడవాలి అని తప్పించినవాడు. యేసయ్య ఒక్కడే వెళ్తే గనక ఎవరన్నా తీసుకెళ్ళదనుకో, ఇంకొక ఎవరినన్నా తీసుకెళ్తే మనోడు అలుగుతాడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని. అందువల్ల నువ్వు అలక్కరా బాబు అని చెప్పి పేతుని తీసుకెళ్తుంటాడు. ఇంటికి వెళ్ళినా అక్కడ తీసుకెళ్తుంటాడు. యేసయ్య అంటే అమితమైన ప్రేమ. యేసయ్యని ఒక మాట కూడా అన్నెవడో. అందరూ కత్తులతోనూ ఆయుధాలతోనూ రకరకాల ఆయుధాలతో వస్తుంటే తట్టుకోలేక రోమా సైనికుడు వరలో ఉన్న కత్తి తీసి ఇంకొకటి చంపడానికి వెళ్ళబోతే చేపలు పట్టేవాడు గనక ఇలాగని ఇలాగన్నాడు. మెడలగాల చెవులెగిసింది. కానీ యేసయ్య అంటే అమితమైన ప్రేమ. యేసయ్య కూడా పేతురు అంటే అమితమైన ప్రేమ. అప్పటికి కూడా ఏమనుకున్నాడు తెలుసా? నా బిడ్డను చంపేస్తారా బాబు, నా శిశుని చంపేస్తారు అనుకొని చెప్పి మళ్ళా చెవి అంటించాడు. ఇంత అమితమైన ప్రేమ కలిగిన పేతురు తన జీవితంలో జరగకూడనిది జరిగింది. ఏ స్థితికి వెళ్ళాడంటే, ప్రేమించినట్టు ఉంటాడు కానీ ప్రేమించడు, మాట్లాడినట్టు ఉంటాడు కానీ మాట్లాడడు, ఆయన దగ్గర ఉన్నట్టు ఉంటాడు కానీ సమీపంగా ఉండడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. కానీ యేసయ్య అతన్ని వదిలిపెట్ల. ఆయన ఉన్న చోటుకి వెళ్ళి ఇది వరకు ప్రేమించిన దానికన్నా మించిన ప్రేమలో నడిపించి యేసయ్య కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా కాదు, అనేక మంది ఉన్నారు. ఇది వరకు నీ కుటుంబం అంటే ఎంతో ప్రేమ, నీ భార్య అంటే ప్రేమ, బిడ్డలంటే ప్రేమ, వాళ్ళ కోసం ఏమన్నా చేసేస్తావు. కానీ ఏదో జరగకూడనిది జరిగింది. ఏదో ఇంటికి వెళ్తున్నావంటే ఇంటికి వెళ్తావు, భార్యతో మాట్లాడుతున్నావంటే మాట్లాడతావు, అన్నం తింటున్నావంటే తింటావు, పడుకున్నావంటే పడుకుంటావు, కూర్చున్నావంటే కూర్చుంటావు, వచ్చావంటే వచ్చావు. ఏదో జరిగింది. పేతురుని ఎలా విడవలేదు, నిన్ను కూడా ఆయన విడవడు. నీ దగ్గరికి వస్తాడు ఆయన. ఇప్పుడు ఆమేననాలి. ఇది వరకు ప్రేమించిన దానికన్నా మించి నువ్వు ప్రేమించబోతున్నా. ఇది వరకు మందిరం అంటే నీకు ప్రాణం, మందిరం అంటే ప్రేమ, మందిరం కోసం ఏమన్నా చేసేస్తావు, ఏదన్నా చేసేస్తావు. కానీ ఏదో జరగకూడనిది నీ బతుకులో జరిగింది. అది నా ద్వారా జరిగిందో, ఆత్మీయ సమస్యల ద్వారా జరిగిందో, పక్కన వాళ్ళ ద్వారా జరిగిందో నాకు తెలియదు. ఏదో వచ్చావంటే వచ్చినట్టు ఉంటావు, ప్రార్థన చేసావంటే ప్రార్థన చేసినట్టు ఉంటావు, వాక్యం వింటున్నావంటే వాక్యం విన్నట్టు ఉంటావు, కాணிకలు ఇస్తున్నావంటే కాணிకలు ఇచ్చినట్టు ఉంటావు, ఏదో అంటున్నట్టు ఉంటావు. కానీ యేసయ్య ఎవరికీ తెలియదు నువ్వు ఎదుర్కొన్న సమస్య. పేతురు ఎదుర్కొన్న సమస్య ఎవరికీ తెలియదు. కానీ యేసయ్య దర్శించి ఇదివరకు ప్రేమించిన దానికన్నా మించిన ప్రేమించినట్లుగా అదే దేవుడు నిన్ను విడవడు, నువ్వు ఉన్న చోటికి వస్తాడు. ఇదివరకు ప్రేమించిన దానికన్నా మించి ప్రేమించడాన్ని చేయబోతున్నాడు. మునుపటి మందిరము కన్నా కడవరి మందిరపు మహిమ ఎక్కువగా ఉండదు. ఈ రోజున అది కుటుంబం అని, దేవుని మందిరం అని, అది నీ వ్యాపారం అని ఏదో అంటున్నట్టున్నావా? నా యేసయ్య నిన్ను విడవడు, ఖచ్చితంగా వస్తాడు. యేసయ్య, ఆర్ యు రెడీ? యేసయ్య పేతురు వైపు చూశాడు. ద లార్డ్ టర్న్ అండ్ లుక్ స్ట్రైట్ అట్ పీటర్. The Lord turned and looked straight. ఇలాంటి చూపు ఎవ్వడి వలన కుదరదు, ఒక్క యేసయ్య వలనే. పేతురు వైపు స్ట్రైట్గా చూశాడు. చాలా మంది అంటారు అలా ఆ చూపించు, దొంగ కొళ్ళు కొట్టేవాళ్ళలాగా ఆ చూపెట్టి సరిచరా. ఇలాంటి చూపు ఏ మనిషి వలన కుదరదు, ఒక్క యేసయ్య వలనే. ఉండండి. కోపముతో కూడిన చూపు కాదు, పగతో కూడిన చూపు కాదు, ద్వేషముతో కూడిన చూపు కాదు, అసూయతో చూపిన కాదు, కనికరముతో కలిగిన చూపు.
ఎప్పటికీ నిన్ను విడవలేదు అన్న చూపు పేతురు వైపు స్ట్రైట్గా చూశాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. అని కూడా అనలా యేసయ్య, మాటల్లా ఆయన చూపే మలుపు తిప్పింది. ఆయన చూపే పశ్చాత్తాపడ్డ చేసింది. ఆయన చూపే అతన్ని గొప్పోణ్ణి చేసింది. ఆయన చూపే మరణించనీయకుండా చేసింది. పిలాతు నిలబడగా పిలాతు వైపు స్ట్రైట్గా చూశాడంతే. నిన్ను చూడలేకపోతున్నానయ్యా బాబు. స్ట్రైట్గా చూశాడు. శిష్యులతో స్ట్రైట్గా చూశాడు. అన్నయ్య దగ్గర వాళ్ళని స్ట్రైట్గా చూశాడు. కయాఫాతో దొంగ చూపు చూడాల స్ట్రైట్గా చూశాడు. సన్హెద్రిన్ మహాసభలో యూదుల యొక్క మతపరమైన సుప్రీంకోర్టులో స్ట్రైట్గా చూశాడు. హేరోదు దగ్గర స్ట్రైట్గా చూశాడు. సిలువలో వేలాడుతున్నాడు వాళ్ళ అమ్మతో స్ట్రైట్గా చూశాడు. భయపడద్దు, ఈ పరిస్థితికి నేను మార్పు తీసుకొచ్చే దేవుడిని అన్నాడు అంతే. ఈ రోజున నిన్న ఆయన స్ట్రైట్గా చూస్తున్నాడు. అంకుల్ గారు, ఆంటీ గారు, మిమ్మల్ని నేను స్ట్రైట్గా చూడలేను. తమ్ముడు, చెల్లి, నేను మిమ్మల్ని స్ట్రైట్గా చూడలేను. అన్నయ్య, అక్క, నేను మిమ్మల్ని స్ట్రైట్గా చూడలేను. పవిత్రుడు నేను స్ట్రైట్గా చూస్తున్నాడు అంతే. ఈ రోజున ద లార్డ్ టర్న్ అరౌండ్, ద లార్డ్ టర్న్ అండ్ లుక్ స్ట్రైట్ అట్ పీటర్. ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్లు ఒక భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకురాబోతున్నాను. ఆర్ యు రెడీ? Initially it might look like the devil had succeeded and you have failed. మొదట్లో సాతాను విజయం సాధించినట్టు మీరు విఫలమైనట్లు అనిపించవచ్చు. గట్టి చదవండి. Initially it might look like the devil had succeeded and you have failed. చదవండి నా తెలుగులో. మొదట్లో సాతాను విజయం సాధించినట్లు మీరు విఫలమైనట్లు అనిపించవచ్చు. మీరు గమనించండి, మన జీవితంలో 100%లో ఎన్ని శాతంలో? 100%లో 80% మంది వ్యాపారం ప్రారంభించిన, పరిచర్య ప్రారంభించిన, కుటుంబ జీవితం ప్రారంభించిన, ఆర్ యు రెడీ? కుటుంబ జీవితం ప్రారంభించిన, ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభించిన, ఏది ప్రారంభించినా 100%లో 80% ఎలా కనపడుతుంది? ప్రారంభంలో విఫలమైనట్లు కనబడిద్ది, సాతానుగాడి గెలిచినట్లు కనబడిద్ది. కానీ నువ్వు మరణించొద్దు, ముందుకెళ్ళు. దెయ్యంగాడి గెలిచాడు, యేసయ్య నీ ద్వారా గెలుపునిచ్చాడు, నువ్వే చూడబోతున్నా. పేతురు బతుకు ఇనిషియల్లీ ప్రారంభంలో సాతానుగాడే గెలిచాడు, పేతురు ఓడిపోయినట్టు అనిపించింది. కానీ యోధా ఇస్కరియోతులాగా ఆత్మహత్య చేసుకోవాలా, చివరాఖరికి చూపెట్టాడు దెయ్యంగా అది గెలిచింది, ఏ దేవుడే గెలిచాడు అని. మళ్ళా చెప్తున్నాను, దెయ్యంగా అది గెలిచింది, నువ్వే యేసయ్య కృపలో గెలిచావు అని. అనేక కుటుంబాలు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు, మీకు మీరే పరీక్షించుకోండి. 100%లో 80% కుటుంబ జీవితాలు ఇనిషియల్లీ ప్రారంభంలో, అంటే 1 సంవత్సరం అయ్యే లోపల అన్ని కుటుంబాలు విఫలమైపోతాయి. సాతానుగాడే గెలిచాడు ఆ కుటుంబంలో, దెయ్యమే గెలిచింది, దుష్ట శక్తులే గెలిచింది అని అనిపిస్తాయి. అటువంటి టైంలో కొంతమంది విడిపోతారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది రకరకాలుగా వెళ్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అయినా కష్టమైన సమాజానికి భయపడి, బంధువులకు భయపడి, దేవుని మందిరానికి భయపడి, దైవజనులకు భయపడి, అమ్మా నాన్నల పేర్లకి మచ్చ తీసుకురాకూడదని కష్టమైన అలా బతుకుతారు. కానీ మీరు చూస్తారు 80% ప్రారంభంలో విఫలమైనట్టు కనబడినా 2 సంవత్సరాల తర్వాత ఈ భార్యాభర్తలే రోల్ మోడల్గా మారిపోతారు. ఉండండి, ఇప్పుడు చేపలు కొట్టాలి, ఇలా ఉండాలిరా భార్యాభర్తలు అంటే. చిలకా గోరింకలాగా ఉన్నారా? హల్లెలూయా. ఇనిషియల్లీ ప్రారంభములో అన్నీ అపజయం చెందినట్టు అనిపిస్తుంది. మా అమ్మ నాన్నగారి దేవుని పరిచర్య కోసం రాష్ట్రాన్ని విడిచిపెట్టి, బంధువులు లేరు, స్నేహితులు లేరు, మన అనే వాళ్ళు ఎవరు లేరు. ప్రారంభములో సాతానుగాడే గెలిచినట్టు అనిపించింది. 1 అనారోగ్యం, 2 మరణం, 3 అపజయం, 4 ఆర్థిక ఇబ్బంది, 5 స్థిరత లేదు. మీకు తెలుసా, ప్రారంభములో సాతానుగాడు గెలిచినట్టు అనిపించింది. ఇక అయిపోయిందిరా, మూటా ముళ్ళు కట్టుకొని వెళ్ళిపోదాం.
కానీ మా అమ్మగారి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ఈ పట్టణములో ఒక కుమారుని తీసుకున్నా, ఇదే పట్టణములో నేను లక్షల మంది నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ప్రారంభంలో మనం ఏం చేసినా, ఆర్ యు రెడీ? 80%, మిగతా 20% నాకు తెలియదు. సర్వే ప్రకారం 80% ప్రారంభంలో ఎలా ఉంటుంది? అపజయించినట్టు ఉంటుంది. కానీ వెయిట్, నీ వెయ్యి పైన తిరిగాడు, ఆదివారం వస్తుంది. హల్లెలూయా.